అధ్యక్ష, మొట్టమొదటి సమావేశానికి అదేవిధంగా దీనికి కృషి చేసిన నా చైర్మన్ గారికి మరి గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా మంత్రి గారు కోరేది ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి ముందుకు పోయే సంస్థ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. సుమారు 8,000 కోట్లు వస్తూ ఉన్నది. చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నదో 4 పక్కల ఎక్కడ ట్రాన్స్పోర్ట్ కోసానికి పార్కింగ్ లేక లారీలు పార్కింగ్ లేక చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. దాన్ని 100% చేయాలని మీ ద్వారా మంత్రి గారు కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎన్ని జిల్లాల్లో అయితే ఉన్నాయో అన్ని జిల్లాల్లో ల్యాండ్ అలొకేషన్ చేసి, ఎందుకంటే ఫిట్నెస్లు అవన్నీ బాగా పోతూ ఉన్నాయి. ప్రతి జిల్లాలో 5-5 ఎకరాలు ల్యాండ్ అలొకేషన్ చేస్తేనే రాబోయే ఫ్యూచర్ చాలా ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు. రెవెన్యూ మంత్రి గారి గిట్ట మీ ద్వారా కోరేది ఏంటంటే 80% ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు ల్యాండ్ అలొకేషన్ ఎక్కడైతే ఆర్టీఓ ఉంది, ఎంబీఐ ఉన్నది, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొని ఆ రోడ్ సేఫ్టీ కోసాన్ని కూడా దానిలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఎక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఇంప్లీట్ చేసి వాళ్ళను పబ్లిక్గా ఇంప్లీట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇబ్బంది కాకుండా ఉంటుందని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. సార్, గౌరవ సభ్యులు నవీన్ గారు అడిగినట్టుగా ఈ ఏటీఎస్లకు సంబంధించి 37 ఉన్నప్పటికీ మొదటి దశలో స్థలాల అవైలబిలిటీ ప్రకారంగా నిధులు జీవో ఇచ్చిన దాని ప్రకారంగా మరి 17 మొదటి దశలో 15 చేస్తా ఉన్నాం అధ్యక్ష. రెండో దశలో 22 ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హన్మకొండ, మేడ్చల్, దుండిగల్, సంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం, మహబూబ్నగర్, కొండాపూర్, నాగోల్, నల్గొండ, పటాన్ చెరువు, అదేవిధంగా ఫేజ్ 1 కింద ఇవి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఫేజ్ 2 కింద 22 ఉన్నాయి. తర్వాత కాలపరిమితి అంటే ఆల్రెడీ టెండర్ ప్రక్రియకి వెళ్ళిపోయింది. టెండర్ ప్రాసెస్ సివిల్ వర్క్స్ కాబట్టి కన్స్ట్రక్షన్ కాగానే దాని ఓఎండ్ఎం కూడా చేసుకొని ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని అడాప్షన్ చేసుకొని చేస్తాం వీలైనంత త్వరలో. ఎందుకంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువైపోవాలి. ఈ పొల్యూషన్ కూడా మనకు అంతా కూడా కంట్రోల్ ఉండాలన్నప్పుడు ప్రభుత్వమే చాలా వేగవంతంగా ఇందులో ముందుకు పోతా ఉంది. తర్వాత గౌరవ సభ్యులు అంజిరెడ్డి గారు అడిగినట్టుగా ఇది చాలా అత్యవసరం. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రికి వారి సభ్యులుగా అడిగినటువంటి ప్రశ్నలు కూడా వారిని కూడా, ఎందుకంటే బయట నుంచి వచ్చేటువంటి వాహనాలు సిటీలో 9 తర్వాత 8 తర్వాత అలో చేయరు కాబట్టి వాటిని రోడ్డు మీద పార్కింగ్ చేస్తే ఫైన్ వేసేటువంటి పరిస్థితి, హరాస్మెంట్ కింద ఫీల్ అవుతున్నప్పుడు కొంత స్థలాన్ని ఎక్కడైనా ఇవ్వగలిగినట్టయితే రవాణా శాఖ తరఫునే దాని మొత్తం కొంత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పార్కింగ్ ప్లేస్గా డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఏదైతే సిటీ ఎంట్రన్స్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్నటువంటి దగ్గర కొంత ప్లేస్ను అలాట్ చేసిందిగా మీ ద్వారా కూడా గౌరవ రెవెన్యూ మంత్రి గారిని నిజంగానే అవసరం ఉందనేటువంటి మాట కోరుతూ తప్పకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి సంబంధించి కానీ సేఫ్టీ కానీ ఇతరత్ర అన్ని రకాలుగా చేసుకుంటాం. ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి సంబంధించినటువంటి పార్కింగ్ ఇష్యూ మాత్రం ఉన్నది. దానికి సంబంధించిన ఓవర్కమ్ చేయడానికి ల్యాండ్స్ అవసరం ఉన్నది. మిగతా ఆఫీసులకు, దాని తర్వాత ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లకు, ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్లకు ఎక్కడికక్కడ స్థలాలు అడగనే ఇస్తూ ఉన్నారు. ఇంకా అటువంటి అవసరాలు అనుకుంటే తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. Question number 4616 postponed on the request of the member.